కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నాయకులు నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. యువజన కార్యకర్తలు బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. దీంతో పోలీసులు కార్యకర్తలను సముదాయించి పరిస్థితిని చక్కబరిచారు. యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం దాసు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా నాయకురాలపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రియాంక గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఢిల్లీ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు రమేష్ బీదూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న వారి వ్యాఖ్యలను ఖండిస్తూ మా రాష్ట్ర శాఖ శాంతియుత నిరసన చేపట్టడానికి వెళ్తుంటే బీజేపీ గుండాలు వారి మీద దౌర్జన్యంగా దాడి చేయడానికి కూడా కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళా నాయకుల పట్ల బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు శాసనసభలో పోటీ చేసే అభ్యర్థి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పటికీ బీజేపీ అధిష్టానం బీజేపీ కేంద్ర నాయకత్వం స్పందించకపోవడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అంటున్నాం. ఇకనైనా వాళ్ళు బీజేపీ కేంద్ర పెద్దలు దిగొచ్చి రమేష్ బీదూరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏదైతే తను టికెట్ ఇచ్చారో దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయని, లేని పక్షంలో ఈ పోరాటం ఇక్కడి వరకు ఆపమని మా యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.